హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చి ఏపీపీసీ మెయిన్స్ మార్క్స్ వెయిటేజ్. ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కొన్ని రోజుల్లో జరుగుతుంది కదా. సో ఆ ఎగ్జామ్ యొక్క ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఎంత అనేది ఒకసారి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 2016 ప్రీవియస్ పేపర్లో మెయిన్స్ ఎన్ని వచ్చాయి, 2018లో మెయిన్స్లో ఎన్ని వచ్చాయి, అలాగే ఇప్పుడు ఎన్ని రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి నేను ఒకసారి చెప్తాను, మీరు చూడండి ఒకసారి. సో మనం మొదటగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది 2016 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 30 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2018 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్ వచ్చాయి. ప్రజెంట్ అంటే కొన్ని రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది కదా. సో దానికి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తుంది అనమాట. నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే పీసీ మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ మార్క్స్ అనేవి 30 మార్క్స్ వస్తాయన్నమాట పక్కగా. సో కొంచెం మనం ఇంగ్లీష్ అనేది బాగా దృష్టి పెట్టాలన్నమాట. 30 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అనమాట. అర్థమెటిక్ 2016 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 20 మార్క్స్ వచ్చాయి. అదే 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 25 మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే మెయిన్స్లో చూసుకున్నట్లయితే 25 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 25 మార్క్స్ ఖచ్చితంగా అర్థమెటిక్ అనేది ఈ పీసీ మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మన 2023 ఫిలిమ్స్ జరిగింది కదా. ఫిలిమ్స్లో కూడా ఈ అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ అనేది రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అనమాట. రీజనింగ్ 2016 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 25 మార్క్స్ వచ్చాయి. అదే 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 20 మార్క్స్ వచ్చాయి. అదే ప్రజెంట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 20 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది. సో మనం రీజనింగ్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే రీజనింగ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారనమాట. సో మనం ఈ మార్క్స్ అనేది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. 20 మార్క్స్ అనేది ఇప్పుడు జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్లోనే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇండియన్ హిస్టరీలోనే 2016 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 28 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2018 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 31 మార్క్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పీసీ మెయిన్స్లో చూసుకున్నట్లయితే వెయిటేజ్ మార్క్స్ రావడానికి 33 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 33 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. హిస్టరీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. మనకి హిస్టరీలోనే ఎక్కువ స్కోర్స్ వేసినట్లయితే మనం ఈ మెయిన్స్ అనేది క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బాగా హిస్టరీ మీద ఫోకస్ పెట్టాలి. సో అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే బయాలజీ 2016 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 16 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 13 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ ఐ థింక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 15 మార్క్స్ వరకు ఖచ్చితంగా ఈ బయాలజీ సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా 15 మార్క్స్ అయితే రావడానికి ఆస్కారం ఉందన్నమాట. నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా 15 మార్క్స్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మొన్న ముందు జరిగే ఫిలిమ్స్లో కూడా ఈ నోటిఫికేషన్ యొక్క ఫిలిమ్స్లో కూడా 15 మార్క్స్ బయాలజీ నుంచి ఖచ్చితంగా వచ్చాయి కాబట్టి మనం బయాలజీ సబ్జెక్ట్ని చూసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ సబ్జెక్ట్ 2016 పీసీ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ వచ్చి 7 మార్క్స్ వచ్చాయి. అదే 2018 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ వచ్చి 7 మార్క్స్ వచ్చాయి. ప్రజెంట్ పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ కూడా 7 మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 7 మార్క్స్ అయితే ఖచ్చితంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి వస్తుంది అనమాట. సో అవి కూడా ఎక్కువ టాపిక్స్ అంటే ఒక 3-4 టాపిక్స్ నుంచే ఈ కెమిస్ట్రీ బిట్స్ అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. సో ఆ టాపిక్స్ ఏంటనేవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అయితే మనకి ఈ కెమిస్ట్రీ టాపిక్లోనే 7 మార్క్స్ వస్తాయి కూడా చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 2016 పీసీ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ వచ్చి 18 మార్క్స్ వచ్చాయి. అదే 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 8 మార్క్స్ వచ్చాయి. అదే ప్రజెంట్ పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 8 మార్క్స్ వస్తాయి అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పీసీ మెయిన్స్లోనే ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి 8 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ 8 మార్క్స్లోనే 6 మార్క్స్ వరకు కూడా కేవలం ఈ ఫిజిక్స్ లెక్కలు మాత్రమే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట.
అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ 2016లోనే పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 17 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 15 మార్క్స్ వచ్చాయి. ప్రజెంట్ పీసీ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 15 మార్క్స్ అయితే సేమ్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. మొన్న ఫిలిమ్స్లో కూడా ఈ పాలిటీ సబ్జెక్ట్ నుంచి 15 మార్క్స్ వచ్చాయి. సో మెయిన్స్లో కూడా మనం 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందులో ఏ డోకా లేదు. ఖచ్చితంగా ఈ ఇండియన్ పాలిటీ నుంచి 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం ఈ పాలిటీ సబ్జెక్ట్ని కూడా కొద్దిగా బాగా చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ వస్తాయన్నమాట. పాలిటీ నుంచి సింపుల్గా మనం మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. ఈ పాలిటీ ఆర్టికల్స్ అయితేనే, లేకపోతే అమెండ్మెంట్ యాడ్స్ అయితేనే, సో వీటి నుంచి ఒక 3-2 మార్క్స్ వరకు కవర్ అవుతాయి అనమాట. సో అదేవిధంగా ఈ రాజ్యసభ లేకపోతే ప్రెసిడెంట్ వీటి నుంచి కూడా పాలిటీ సబ్జెక్ట్ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ 2016 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ వచ్చి 5 మార్క్స్ వచ్చాయి. 2018 పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 9 మార్క్స్ వచ్చాయి. ప్రజెంట్ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 9 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇండియన్ ఎకానమీ వచ్చి 9 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జియోగ్రఫీ సబ్జెక్ట్ 2016 పీసీ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ వచ్చి 12 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2018 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 14 మార్క్స్ వచ్చాయి. ప్రజెంట్ పీసీ మెయిన్స్లోనే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 14 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నెక్స్ట్ జరగబోయే పీసీ మెయిన్స్లోనే జియోగ్రఫీ నుంచి 14 మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకు జియోగ్రఫీ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఇందులోనే ఏపీ జియోగ్రఫీ కూడా చదువుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ 2016 పీసీ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 32 మార్క్స్ వచ్చాయి. 2018 పీసీ మెయిన్స్లో వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 28 మార్క్స్ వచ్చాయి. అదే ప్రజెంట్ మెయిన్స్లోని వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. 30+ రావచ్చు అనమాట. నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి మంచిగా చూసుకున్నట్లయితే ఒక 20 మార్క్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయొచ్చు. అదేవిధంగా 30 మార్క్స్ అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు చెప్పిన టాపిక్. అదేవిధంగా నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా నేను మీకు ఉపయోగపడే విధంగా ప్రతి వీడియో కూడా నేను మీకు ఉపయోగపడే విధంగానే నేను చేస్తాను. అది మీకు రీచ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే చాలామందికి మన పీసీ మెయిన్స్ అభ్యర్థులకి ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇది చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పిన వెయిటేజ్ ప్రకారం చదువుకున్నట్లయితే పీసీ మెయిన్స్లోనే మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా నేను నెక్స్ట్ మీ పీసీ మెయిన్స్కి ఉపయోగపడే వీడియోస్ ఎక్కువ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.